ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడనా. ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. క్లియర్? ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. చూడన్నా, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో ఒక 8 సమ్స్ ఉంటాయి. ఈ 8 సమ్స్ అని ఇవి 8 సమ్స్ అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 8 సమ్స్ కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి కదా. సో ఒకటి నేర్చుకుంటే ఇంకోటి మనకి ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా చెప్తాను. మీకు ఒక్క 5 మినిట్స్ చాలా జాగ్రత్తగా ఉంటే అర్థమైపోతుంది. అర్థమైంది కదా. వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్లో మీకోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాం. ఆ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. ఆ అప్డేట్ మీకు వీడియో ఎండింగ్లో చెప్తాం. చూడన్నా, ఫస్ట్ క్వశ్చన్ చూడన్నా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమే కదా. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏమన్నాడు? ఫైండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి? ఫాలోయింగ్ ఫంక్షన్. ఏంటి ఫంక్షన్? ఏంటి? tan 2x. దేనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా. సో ఇది క్వశ్చన్. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఇస్తాడో దాన్ని f(x) అనుకోండి. ఇచ్చిన క్వశ్చన్ని f(x) = tan 2x. f(x) అనుకున్నాం. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దీన్ని మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా అని పిలండి కదా. ఎందుకంటే ఈ ఫార్ములా ఫస్ట్ ప్రిన్సిపల్లో మీరు ఏ సమ్ చేసినా ఈ ఫార్ములా మీకు ఖచ్చితంగా ప్రతి సమ్లో రిపీట్ అవుతుంది కదా. ఈ ఫార్ములా లేకుండా మీరు ఫస్ట్ ప్రిన్సిపల్లో ఏ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయలేరు. అర్థమైంది కదా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ ఫార్ములాకి అంతస్తు పెట్టడం మీకు పెద్ద విషయం ఏం కాదు, ఈజీగా వచ్చేస్తుంది. ఫార్ములా చూడండి. లిమిట్ h tends to 0 f(x + h - f(x/h). ఇది మనకి ఫార్ములా. ఓకే, చూడండి ఏది క్వశ్చన్ ఇచ్చాడో దీన్ని f(x) అనుకున్నాం. f(x) = tan 2x. నెక్స్ట్ f(x) tan 2x అయితే f(x + h) ఏమవుతుంది? tan 2. ఈ x ప్లేస్లో x + h పెట్టండి అంతే. x ప్లేస్లో x + h పెడితే ఏమవుతుంది? x + h అవుతుంది కదా. సో f(x) 2x అయింది, f(x + h) tan 2x + h అయింది కదా. సో ఈ రెండు ఫార్ములాస్ ఈ వాల్యూలో డెరైవ్ చేయండి. f(x) = లిమిట్ h tends to 0. నెక్స్ట్ f(x + h) అంటే tan 2x + h అని అర్థం. సో tan 2x + h మైనస్ f(x) అంటే tan 2x - tan 2x/h. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ని ఫార్ములాలో డెరైవ్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ tan c - tan d ఫార్ములాస్ అవి మనకి లేవు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ tan మనం ఎలా రాసుకోవచ్చు? tan θని sin θ/cos θ అని రాసుకోవచ్చు కదండి. సో ఈ tan మనం sin θ/cos θ అని రాసుకున్నాం. θ ప్లస్లో ఎంత ఉంది? x + h. అదనంగా θకి ముందు ఏముంది? 2 ఉంది. సో ఈ 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2x + 2h అవుతుంది. అంటే ఎంత ఉండేటట్టు? tan 2x + 2h కదా. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? sin θ/cos θ అంటే sin 2x + 2h/cos 2x + 2h అని అర్థం. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి tan ఫార్ములా ఏంటి? sin θ అంటే 2x + 2h కదా. సో 2h + 2h/cos 2x + 2h మైనస్ ఇది కూడా సేమ్ ఫార్ములా sin 2x/cos 2x. అర్థమైంది కదా. ఇది కూడా tan θ ఫార్ములా ఉంది, sin θ/cos θలోకి చేంజ్ చేసాం h. ఓకే, ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ చూడండి సైన్. ఇక్కడ ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కదా. సో cos 2x ఇంటూ sin 2x + 2h ఏమవుతుంది? sin 2x + 2h cos 2x అవుతుంది కదా. మైనస్ sin 2x ఇంటూ cos 2x + 2h ఏమవుతుంది? sin 2x ఇంటూ cos 2x + 2h బై. అప్పుడు చూడన్నా మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ ఒక వాల్యూ ఉంటుంది కదా. సో ఈ వాల్యూ ఏం చేస్తామని అంటే తీసుకొచ్చి ఈ డినామినేటర్ h డినామినేటర్ ప్లేస్లో రాయండి. అర్థమైంది కదా. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా, ఆ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఈ డినామినేటర్ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాయండి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? h ఇంటూ cos 2x + 2h cos 2x అవుతుంది. సరిపోయింది కదా. ఏం చేస్తాం? ఈ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు.
లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ 2h మైనస్ 2x ఏంటిది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ వాల్యూ మనకి ఏ ఫార్ములాలో ఉంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రూపంలో ఉంది. అంటే మనకు ఫార్ములా ఏంటి సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ అంటే మనకి ఎంత 2x ప్లస్ 2h కదా బి ప్లస్లో ఎంత ఉంది 2x ఉంది. ఏ మైనస్ బి అంటే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ అంటే 2x ప్లస్ 2h మైనస్ బి అంటే 2x సరిపోయింది కదా. దీన్ని ఎక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఫార్ములా అప్లై చేసాం అంతే. ఏ ఫార్ములా అంటే ఈ ఫార్ములా కన్నా చూడండి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అందుకే మీరు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ చాలామందికి రావు కదా. ట్రిగ్నోమెట్రిక్ అనే చాప్టర్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అర్థం కదా. సో ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ నేర్చుకుంటే మనకు మ్యాథ్స్లో ఏ చాప్టర్లో అయినా మనం సమ్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ అనేది మనకు మ్యాథ్స్లో ప్రతి లెసన్లో కూడా రిపీట్ అవుతుంది కదా. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరికైనా ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ రాకపోతే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, మీకోసం ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం చేసాం ఫార్ములా అప్లై చేసాం సైన్ ఏ మైనస్ బి. ఏ అంటే 2x ప్లస్ 2h మైనస్ బి అంటే 2x ఏమవుతుంది సైన్ 2x ప్లస్ 2h మైనస్ 2x బై హెచ్ కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x అయింది. అర్థమే కదా. ఇక్కడ మనం ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఓకే నెక్స్ట్ ఉంది లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ చూడన్నా మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగిలింది సైన్ 2h మిగిలింది. అదే రాసాం సైన్ 2h బై మిగిలిన టర్మ్ ఏంటన్నా హెచ్ కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x కదా. సో అదే వాల్యూ రాసాం హెచ్ కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x సరిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి దీన్ని నేను ఏం చేశాను విడ తీసుకున్నాను. అంటే ఈ వాల్యూ అవుట్ చేసుకున్నాను, ఈ వాల్యూ అవుట్ చేసుకున్నాను, అంటే లిమిట్ కూడా సపరేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏం చేసాం లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇదేమవుతుంది సైన్ 2h బై హెచ్ అని ఒక వాల్యూ తీసుకున్నాను ఇంటూ ఈ మొత్తం వాల్యూని పక్క తీసుకున్నాను. డినోమినేటర్ ఏం లేదు, అప్పుడు ఏమున్నట్టు 1 ఉండేటట్టు. సో దీనికి కొన్ని లిమిట్ సపరేట్ చేశాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏం లేకపోతే 1 ఉండేది కదా. సో 1 బై హెచ్ కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x రాసుకున్నాం. అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేసాం అంటే ఈ రెండు వాల్యూస్ అవుట్ చేసుకున్నాను, ఈ రెండు వాల్యూస్ అవుట్ చేసుకున్నాను. అర్థమైంది కదా. సో ఈ లిమిట్ అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది కనుక రెండింటికి సపరేట్ చేసుకున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి సైన్ 2h బై హెచ్ కదా. సో ఇది నేను ఏం చేశాను అని అంటే ఈ 2h బై హెచ్ అంటే ఇది మనకి ఎలా రావాలి ఫార్ములా చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. ఇది మనకి ఫార్ములా. ఈ వాల్యూ మనకి సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములాలో ఉంది, అంటే ఇది 1 అని అర్థం కదా. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 2ని తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది సైన్ హెచ్ బై హెచ్. సో 2 ఇంటూ సైన్ హెచ్ బై హెచ్ అప్పుడు ఏమవుతుంది సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 కదా. సో 2 ఇంటూ 1 ఈ టోటల్ వాల్యూ 1 అవుతుంది. 2 ఇంటూ 1 ఇంటూ 1 బై అర్థమే కదా. సో ఇప్పుడు చూడండి హెచ్ 2h అంటే కాస్ 2x 2h. ఇక్కడ ఏముంది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ 0 అని అర్థం. హెచ్ 0 అయితే ఈ టోటల్ వాల్యూ కూడా మనకి 0 అయిపోతుందమ్మా కదా. సో ఇప్పుడు ఏముంటుంది కాస్ 2x ఉంటుంది. ఇక్కడ మిగిలింది కాస్ 2x. సో కాస్ 2x కాస్ స్క్వేర్ 2x. అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ 2ని బయటికి తీసుకొచ్చా ఎందుకు దీన్ని సింప్లిఫై చేసేయడం కోసం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది సైన్ హెచ్ బై హెచ్ ఈ ఫార్ములా ప్రకారంగా 1 అవుతుంది కదా. సో 2 ఇంటూ 1 రాసుకున్నాం ఇంటూ 1 బై ఈ హెచ్ మనకి ఏమవుతుంది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కదా. సో హెచ్ 0 అయిపోయింది, అంటే ఈ వాల్యూ 0. కాస్ 2x 1 బై కాస్ స్క్వేర్ 2x సరిపోయింది కదా. సో దీన్ని చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమవుతుంది 2 ఇంటూ 1 అంటే ఎంత 2. సో 2 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ 2x. అర్థమైంది కదా. ఇది ఫార్ములా. అర్థమైంది కదా. చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి వాల్యూ ఎంత వచ్చింది 2 ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ 2x సరిపోయింది కదా. సో అర్థమైంది చెప్పాను కదా ఇంతకుముందు మీకు చాలా ఈజీగానే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ. అర్థమైంది కదా. సో ఇది
ఈరోజు ఒక వీడియో చూడన్నా. మీకు వీడియో స్టార్టింగ్లో మీకు అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే ఇంతవరకు ఏదైతే చాప్టర్ నేర్చుకున్నామో, ఏదైతే మనం క్లాస్ నేర్చుకున్నామో ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అర్థమైనా, ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటి, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి, అర్థమైనా. సో ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీయండి. టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఇస్తారంటే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు దగ్గర పెట్టుకొని మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు మాకు 2 PDFs వాట్సాప్ చేయండి. అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. మెటీరియల్స్ అంటే బుల్లెట్ ఫార్మాట్ ఉంటుంది, ప్రింటెడ్ అని కాదు. ఓన్గా మా హ్యాండ్ రైటింగ్తో మేము నోట్స్ ప్రిపేర్ చేసాం కదా. మాలో మేమే కొన్ని మోడల్ పేపర్స్, కొన్ని మెటీరియల్స్ తీసుకొని అర్థం యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టు మెటీరియల్స్ తయారు చేసాం. ఈ మెటీరియల్స్ మీకు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నాం కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఏ నెంబర్కి పెట్టాలో మీకు చెప్పండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు, అర్థమైనా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.